हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम forum for truth seekers
సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 248వ పాఠము 25/2/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ఈరోజు తేదీ కొంత విశేషంగా ఉంది. ఎటు నుంచి చూసినా 25 వస్తుంది. అంటే కుడివైపు నుంచి అంటే మనం ఎడం వైపు నుంచి కుడివైపుకి కదా మామూలుగా చదువుతాం మనం. అరబిక్ భాష వాటికి సంబంధించి కుడివైపు నుంచి ఎడం వైపు చదువుతారు. మిగతా ఎక్కువ మంది ప్రపంచంలో ఎడమ వైపు నుండి కుడివైపుకి. అంటే ఎడం వైపు నుంచి కుడివైపుకి ఎందుకు అంటే మూలం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి కిందకు దిగుతూ వస్తున్నది. ప్రస్తుతము చివరగా ఉన్నది. ఆ చివరగా ఉన్నది ఏదైతే చివరగా మనకి ఏదైతే దర్శనం ఇస్తుందో అది. బట్ అక్కడ మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది కుడివైపు నుంచి అన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి మనకి ఎదురుగా ఏది కనిపిస్తుందో దీని నుంచి మూలం దగ్గరికి వెళ్ళినట్టుగా. ఏదైనా కానీ మూలం నుంచి మనం వచ్చాము అని గుర్తు చేసుకోవడం ఒకటి. ఇక్కడ ఇప్పుడుది చూడంగానే మనం మూలం నుంచి ప్రారంభించుకున్నాం అన్నట్టుగా ఎడం వైపు నుంచి ప్రారంభించాం. చివరికి వచ్చినప్పటికల్లా ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అంటే ఆ మూలందే ఇక్కడ ఉంది అని ఆ విషయం అట్లా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఎదురుగా ఉన్న దాని నుంచి మొదలు పెడితే, కుడివైపు నుంచి ఎడం వైపుకి చదువుకోవటం మొదలు పెడితే ఆ మూలం దగ్గరికి వెళ్తాం. ఎట్లాగైనా మూలము ఇప్పుడు ఉన్నది. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ రెండు కూడా మనం ప్రతి క్షణం అనుభూతి చెందుతూనే ఉన్నాం. ఆ ప్రకారమే మనం నడుస్తూ ఉన్నాం. కాజు ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. కాజు నుంచి ఎఫెక్ట్ కన్నా వస్తాం, ఎఫెక్ట్ నుంచి కాజు కన్నా వెళతాం. అట్లా రెండు సమంగా వచ్చినాయి. 25 తేదీ 25 సంవత్సరం. ఇటు నుంచి అయినా చదువుకున్నా 25వ సంవత్సరం 2025 సంవత్సరం 2వ నెల 25వ తేదీ. అయితే 25వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం. ఇంకోటి ఏంటంటే అంటే ఈ ఎఫెక్ట్ మరి అంతకు ముందు కనపడలేదు మనకి. ప్రారంభంలో మూలంలో కనపడలేదు మనకి, చివరికి వచ్చింది అది. అంటే అర్థం ఏంటి? ఈ చివర ఏదైతే ఉందో అది ప్రారంభంలోనే దాక్కుని ఉంది. అది అవ్యక్తంలో ఉంది, మొత్తం కలిసిపోయి ఉంది, ముద్దగా ఉంది. అది నెమ్మదిగా ఏమైంది, ఇట్లా వ్యక్తంలోకి వచ్చేటప్పుడు కల్లా అలా క్రమక్రమంగా విడిపడి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అట్లాగా అది రూపాంతరం చెందుతుంది. దీన్ని కొత్తగా ఎక్కడి నుంచి రాలేదు. తనలో ఉన్నదే తనలోనే జరుగుతుంది మొత్తం. బాహ్యంగా ఎక్కడా లేదు. తనకి బాహ్యముగా ఎక్కడ ఏది జరగటం లేదు. మొత్తం తనలోనే జరుగుతుంది. అందుకని మయాధ్యక్షణ అని అన్నది. తనలోనే జరుగుతోంది. మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ఇప్పుడు మనం ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వస్తున్నాం. ఈ సృష్టి స్థితి అంతా ఎక్కడ ఉంది? అంతకుముందు ప్రళయంలో కలిసిపోయి ఉంది, ముద్దగా ఉంది. ఆ ఎడం వైపు నుంచి మొదలు పెట్టాం,
చివరకు వచ్చినప్పటికల్లా సృష్టి స్థితి వచ్చింది. ఈ సృష్టి స్థితి నుంచి నెమ్మదిగా బయలుదేరాం ఇంకొక పద్ధతిలో. వెళ్తే ప్రళయంలోకి ఆగిపోయాం. ప్రళయంలోకి వెళ్ళిపోయాం. ప్రళయంలో నుంచన్నా వస్తాం, ప్రళయంలో కన్నా వెళతాం. ఏదైనా కానీ ప్రళయంలోనే ఉంది సమస్తము. అక్కడి నుంచి బాహ్యంగా వ్యక్తమవుతుంది, మరలా దాంట్లోకే వెళ్ళిపోతుంది. అందుకే లయకర్త తనలోకి లీనం చేసుకుంటాడు, మళ్ళా ఆ మొత్తాన్ని తనలో నుండి బహిర్గమిస్తాడు బయటికి. ఓకే. ద సీక్రెట్ డాక్టర్స్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెడ్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో ఆహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఏదో చిన్న పని, ఒక అరగంట ఒక గంటలో పూర్తి చేసుకుని దులిపేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా చేరలే ఇక్కడ మనం. దీన్ని మొత్తం చూసేయాలి మనం. ఈ సమస్తం మనం దర్శించాలి, మొత్తానికి సంబంధించి మనకి తెలియాలి అన్నట్టుగా కూర్చున్నాం ఇక్కడ. ఇది ఏది తెలియబడితే సమస్తము సర్వము తెలియబడుతుందో అది తెలుసుకోవడానికి ఇక్కడ చేరాం మనం. ఇంకా ఆ తర్వాత ఇక తెలుసుకోవాల్సింది లేదు. ఇంకా అట్లాగా తెలుసుకోవడం కోసం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ చేరాం మనం. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. పిల్లలు ఎవరన్నా ఏడుస్తుంటే ఇది వినిపిస్తే శుభ్రంగా నిద్రపోతారు. అట్లాగా ఉంది ఇది. ఓకే. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ invocation. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other.
మనం అనుష్ఠానం పూర్తి చేసుకుని మన కార్యక్రమంలోకి వస్తున్నాం. అంటే తిరుమల దాసు, శంకర భట్టు, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో వాళ్ళిద్దరి సంవాదం లాగా ముందు అనుష్ఠానం పూర్తి చేసుకుని అప్పుడు ఇక ఆ శ్రీపాదుల వారి గురించి తనకు తెలిసిన విషయాలు, తను అనుభూతి చెందినవి శంకర భట్టుకి అందిస్తూ ఉంటే ఆయన గ్రంథస్థం చేయటం జరిగింది. అట్లా ఇవి సాగుతోంది. మనం స్టాంజా 1 పూర్తి చేసుకుని 2లోకి వెళ్ళబోతూ ఈ రెండిటికి మధ్యగా వారధిగా ఉన్నటువంటి రెండింటిని అర్థం చేసుకోవడానికి, అంటే ప్రళయ స్థితి అక్కడి నుంచి సృష్టి స్థితిలోకి రాబోతుంది ప్రళయం. మరి ఈ సృష్టి స్థితి ఇంతకు ముందు ఎక్కడుంది, ఎట్లాగా ఇవి వ్యక్తమవుతున్నాయి? అంతకుముందు లేనివి ఇప్పుడు హఠాత్తుగా ఊడిపడడానికి అవకాశం లేదు. అంతకుముందు ఉంటేనే ఇప్పుడు మన కంటికి ఎదురుగా మనకు కనిపిస్తుంది. ఏదైనా కానీ అంతకు ముందు ఎక్కడో ఉందది. అది నెమ్మదిగా చిట్ట చివరి స్థితిలో ఇక్కడ బయలుపడలేదు. మనకి స్థూలంగా మన పంచేంద్రియాలకు అందేటట్టుగా వ్యక్తమైంది. ఇది మనం అర్థం చేసుకోవడానికి. అంటే ప్రళయంలో ఏది ఉందో సృష్టి స్థితిలో కూడా అదే ఉంది. కాకపోతే అక్కడేమో నిద్రాస్థితిలో మొత్తం అమ్మవారితో సహా కునుకు తీస్తూ ఉంది. అక్కడ సృష్టి స్థితిలో అందరూ మేల్కాంచి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నట్టుగా ఇక్కడంతా యాక్టివిటీతో నిండిపోయింది. ఇక్కడ ఎక్కడే ఉన్నాయి మొత్తం. ప్రళయంలోనూ అదే ఉంది, సృష్టి స్థితిలోనూ అదే ఉంది. కొత్తగా వచ్చింది ఏది లేదు. ఒక్కటే యాక్టివిటీ, రెస్ట్, యాక్టివిటీ, పని, విశ్రాంతి అన్నట్టుగా. మనం ఈ రెండో భాగంలో ఉన్నటువంటి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అట్లా రెండుగా అయిపోయినాయి. ఆ రెండు కూడా ఒకటిగా అయిపోయి అక్కడ మొత్తం కలిసిపోయి ముద్దగా ఉండిపోయింది. అంటే మొత్తం రూపాలకి సంబంధించినటువంటి పదార్థము, వీటిని నడిపేటటువంటి చైతన్యము, ఈ రెండు కూడా కలిసిపోయి ఉన్నట్టుగా తెలియబడేటట్టుగా లేదు. ఎందుకని తెలియబడేటట్టుగా లేదు? తెలుసుకునేవాడు లేడు కాబట్టి. తెలుసుకునేవాడు అందరూ మొత్తం ముద్దగా అయిపోయి కలిసిపోయారు. నదులన్నీ సముద్రంలో కలిసిపోయాయి. సముద్రం ఉందని చెప్పడానికి ఎవ్వరు లేరు అక్కడ. నదులు కదా, సముద్రం ఉందని చెప్పడానికి నది. ఎందుకంటే నదిని ఏ నదిని మనం పలకరించినా సముద్రంలోకి వెళ్తున్నాం. మేము అక్కడి నుంచే వచ్చాము, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్తా ఏ నదిని అడిగినా చాలా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రం కేసి. ఇప్పుడు ఎవరిని అడుగుతాం? ఒక్క నది లేదు ఇక్కడ. ఎందుకంటే నదులన్నీ సముద్రంలో కలిసిపోయినాయి, సముద్రం ఒక్కటే ఉన్నది అన్నట్టుగా ఉన్నాను. అక్కడి నుంచి ఈ రెండు బయలుదేరతాయి. అంటే రూపము అంటే పదార్థము, ఈ పదార్థాన్ని నడిపే చైతన్యం. ఇది ఏ రూపాలు తీసుకోవాలి, ఎట్లాగా ముందుకు వెళ్ళాలి అని ఈ చైతన్యం ప్లాన్ చేస్తూ ప్రణాళిక వేస్తూ దానికి అనుగుణంగా ఈ రూపాలకి సంబంధించినటువంటి పదార్థాన్ని నడుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో మనం దాని గురించి వివరిస్తున్నారు. అట్లాగా ఉంది కాబట్టి మనం ఇక్కడ అన్ని మాయమైపోయినాయి, అదృశ్యమైపోయినాయి అనుకోవటానికి లేదు. ఇప్పుడు మన ఈ రోజు తేదీ చూసుకుంటే తేదీ 25 ఉంది, సంవత్సరం 25 ఉంది. కానీ ఒక 25 ఏమో తేదీ దగ్గర ఉంది. తేదీ ఏంటి? ఆ నెలకి సంబంధించిన ఆ రోజు ఎన్నో తేదీ, ఎన్నో రోజు అన్నట్టుగా ఆ నెలలో ఎన్నో రోజు అనేది తెలియజేస్తూ ఉంటుంది తేదీ. మనం ఏ సంవత్సరంలో ఉన్నామో తెలియజేస్తుంటుంది ఈ సంవత్సరం. కానీ అంకె ఒకటే వచ్చింది సంఖ్య. ఇక్కడ 25 వచ్చింది, అక్కడ 25 వచ్చింది.
కానీ ఇక్కడ 25 బృహత్తరముగా ఉంది. ఇక్కడ 25 దాని యొక్క వ్యక్త రూపంగా ఇక్కడ ఉంది అన్నట్టుగా. అట్లాగే ప్రళయము, ఈ సృష్టి స్థితి అలాగ ఉంటాయి. ఫ్రమ్ ద ఎర్లీ ఏజెస్ ఆఫ్ ద ఫోర్త్ రేస్, వీటికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు అవి ఈ పాశ్చాత్య ప్రపంచంలో మేధావులు గాని, తత్వవేత్తలు గాని వీళ్ళందరూ ఆలోచన పరులు చేసినటువంటి సిద్ధాంతాలు అవి పరిపూర్ణంగా ఎందుకు లేవో, పరిపూర్ణంగా ఉన్న విషయం ఇది అని చెప్తూ ఇక్కడ మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది ఈ రెండో భాగం. అప్పుడు మనం ఒక స్పష్టమైన అవగాహనతో రెండో స్టాంజాలోకి మనం అడుగు పెడతాము. అంటే మొదటి స్టాంజాలో ఏదైతే ఉందో మిగతా స్టాంజాస్ లో కూడా అవే ఉంటాయి. ఇది వ్యక్త రూపంగా ఉంటుంది, ఇక్కడేమో అవ్యక్తంగా మొత్తం కలిసిపోయి ఉంటుంది. ఎందుకని ఇక్కడ చూసేవాళ్ళం లేవు కాబట్టి. ఇక్కడ ఉన్నాయి కానీ అది చూసేవాళ్ళు లేడు, అంటే రికార్డు చేసేవాళ్ళు లేడు, గ్రంథస్థం చేసేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, కామెంటేటర్ లేడు. మనం రేడియో ఈ ఆట గురించి చెప్తున్నారు అనుకోండి, చెప్పేవాళ్ళు లేడు, కానీ అక్కడ ఆట జరుగుతుంది కానీ ఆట గురించిన వివరం చెప్పేవాళ్ళు లేడు కాబట్టి మనకు ఆట లేదు ఇక అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే రాత్రి పగలకేసి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది రాత్రి అంటే విశ్రాంతిగా అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు అంటానికి లేదు. ఇటువైపుకి మరలతో ఇటువైపు కొన్ని విభాగాలు ఏదైతే విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చేమో కానీ కదలిక, లా ఆఫ్ మోషన్ ఒకటి, అది మొత్తాన్ని కదిలించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, మొత్తాన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. అట్లా తీసుకెళ్తూ ఉంటేనే మనం మళ్ళీ పగల్లోకి రాగలుగుతాం, లేకపోతే ఆ రాత్రికే ఆగిపోతాం, ఇంకా పగలు లేదు మనకి. అట్లాగే ప్రళయం నుంచి మనం సృష్టి స్థితిలోకి ప్రయాణం చేస్తున్నాం. అది యాక్టివిటీ జరుగుతూనే ఉంది, అది అక్కడేమీ రెస్ట్ తీసుకోలేదు. కానీ కొన్ని విభాగాలు రెస్ట్ తీసుకోవటం వల్ల అక్కడ పని జరుగుతుంది అన్న విషయం మనకు అవగాహన లేకుండా ఉండిపోయింది. అంటే చూసేవాళ్ళు లేకపోవటం, చూసే వాళ్ళందరూ నిద్రపోతున్నారు, గమనించే వాళ్ళందరూ నిద్రపోతున్నారు. దాంతో అక్కడ ఏమీ లేదు అన్నట్టుగా మనకి వస్తుంది. ఇక సృష్టి వ్యక్తమవుతూ ఉండగా మనం ఒక్కొక్కళ్ళము మేల్కొని అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది అని చెప్పేటప్పుడు కల్లా సృష్టిలాగా వ్యక్తమవుతూ నెమ్మదిగా పూర్తిగా స్థూలానికి వస్తుంది అన్నది అర్థమవుతుంది మనకి. ఫ్రమ్ ద ఎర్లీ ఏజెస్ ఆఫ్ ద ఫోర్త్ రేస్, అంటే మనం మనం ఒక్కొక్క రేసుకు సంబంధించి అంటే మొత్తం 7 మూల జాతులు ఉన్నాయి మనకి. ఈ 7 మూల జాతులు ఏ విధంగా నడుస్తున్నాయి? మొదటి మూల జాతి అది ఒక పద్ధతిలో నడుస్తూ, దానికన్నా మెరుగ్గా 2వ మూల జాతి, దానికన్నా మెరుగ్గా 3వ మూల జాతి, ఇట్లా ఒక్కొక్కటి మరింత మెరుగ్గా అక్కడ మిగతా వెనక జరిగినటువంటి మూల జాతుల్లో సాధించినటువంటి పొందిన అభివృద్ధిని కలుపుకొని ఈ ప్రస్తుతం ఉన్న మూల జాతులు ఆ విధంగా ప్రవర్తిస్తూ మరింత మెరుగ్గా ముందుకు అడుగులు వేస్తూ జరుగుతుంది. అంటే ఎవల్యూషన్, పరిణామంలో అభివృద్ధి చెందుతూ క్రమక్రమంగా 7వ మూల జాతి దాకా వెళ్తాం. అంటే పరిపూర్ణమైనటువంటి మూల జాతిగా అక్కడ వస్తుంది 7వ మూల జాతి. రెండోది మనకి ఇప్పుడు 5th రేస్ జరుగుతుంది, 5వ మూల జాతి, అంటే ఆరియన్ రేస్, దీని పేరు ఆరియన్ జాతి. దీనికన్నా ముందుది అట్లాంటియన్ మూల జాతి. ఆ 4th రేస్ లో ఏం జరిగింది? ఎర్లీ ఏజెస్ ఆఫ్ ద 4th రేస్, when spirit alone was worshipped and the mystery was made manifest down to the last palmy days of Grecian art at the dawn of Christianity, the Hellenes alone had dared to raise publicly an altar to the unknown God.
అంటే మనం ఆరాధన పద్ధతులు ఎట్లా ఉండేవి? మొదటి ఈ 4th రేస్‌కి సంబంధించి ప్రారంభ దినాల్లో నేరుగా ఈ సమస్తానికి ఆధారమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఆరాధించడం. దానికి ఆరాధించడం అంటే ఎట్లాగా? దానికొక రూపం ఇట్లాగా పెట్టుకోకుండా మొత్తాన్ని ఊహగా ఊహిస్తూ సమస్తము ఒకే ఒక ఆత్మతో నిండి ఉన్నది. ఈ విశ్వాత్మ, ఆ స్పిరిట్ అన్న దాంతో ఆ విధంగా ఏకత్వ భావన కొంత మేరకు అట్లాగా సాగుతుండేది ప్రారంభ దినాల్లో. 4వ మూల జాతి యొక్క అంటే అట్లాంటియన్స్ 4వ మూల జాతి యొక్క ప్రారంభ దినాలు అలాగా సాగినాయి. వాళ్ళ ఆరాధనా పద్ధతులు, వాళ్ళు వర్షిప్ ఎలాగా చేశారు? స్పిరిట్ అలోన్ వాస్ వర్షిప్డ్. దానికి పేర్లు ఇట్లా రకరకాలు పెట్టుకోవడం ఇట్లాగా లేకుండా మొత్తానికి ఉన్నది ఒకే ఒక్కడు. ఈ మిగతాయన్ని వాళ్ళలోకి వస్తాయి. వాడి తరఫున ఉన్నవే తప్పితే ఇంక వేరే వేరే ఎవరు ఎక్కడా లేరు అన్న దాంట్లో. మనతో సహా ఎవరైతే వర్షిప్ చేస్తున్నారో, ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఆరాధించే వాడితో సహా ఉన్నది ఒకే ఒక ఆత్మ, స్పిరిట్, ఆ పరమాత్మ అన్నట్టుగా భావించేవాళ్ళు. Spirit alone was worshipped, and the mystery was made manifest down to the last palmy days of Grecian art at the dawn of Christianity. The Hellenes alone had dared to raise publicly an altar to the unknown God. అయితే క్రమక్రమంగా ఏమైంది? అండ్ ద మిస్టరీ వాజ్ మేడ్ మేనిఫెస్ట్. మొత్తం ఈ స్పిరిట్ అన్న దాంట్లో ఉండిపోయింది. అంటే సమస్త సృష్టి ప్రళయంలో ఎలాగైతే ఉండిపోయిందో మొత్తం యాక్టివిటీ అంతా రెస్ట్‌లోకి వెళ్ళిపోయి, రెస్ట్‌లో ఎలాగ ఒక్కటిగా అయిపోయి ఉందో, అట్లాగా స్పిరిట్ ఒక్కటే అన్నట్టుగా ఉన్న దానిలో నుంచి అదే ఇన్ని రకాలుగా వ్యక్తమవుతోంది. మేడ్ మేనిఫెస్ట్. ఈ స్థూలంగా ఏవేవైతే ఉన్నాయో వ్యక్తమవుతూ ఉన్నాయో, ఆ వ్యక్తమవుతున్న సమస్తము స్పిరిట్ యొక్క విషయమే. స్పిరిటే ఇన్నిగా వ్యక్తమవుతుంది అనే ఆ మిస్టరీ ఏదైతే ఉందో, ఆ రహస్యము ఇక్కడ మనం ఈ ఆరాధన పద్ధతుల యొక్క ఎవల్యూషన్ మనం చెప్పుకుంటూ ఉంటే, ఏ విధంగా మొట్టమొదటి ప్రారంభ దినాల్లో ఎలాగా వాళ్ళు ఆరాధించారు, క్రమక్రమంగా ప్రస్తుతం ఉన్న ఆరాధనా పద్ధతులు ఎలాగా వచ్చినాయి, అనేకమైనటువంటి ఆరాధనా పద్ధతులు ఇట్లా ఈ అభివృద్ధి చెందుతూ ఎవల్యూషన్‌లో, ఈ పరిణామంలో ఎలా వచ్చింది అన్నది చూసుకుంటే, ఇది దేనికి అనుగుణంగా ఉంది? ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి ఎలాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రళయం సృష్టి స్థితిగా ఎలాగా మారుతూ వచ్చింది అన్న దానికి దగ్గరగా ఇది ఉంటుంది. అందుకని ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదైనా గాని మనకి ఇక్కడ ఏది చెప్పడం కోసం ఇవన్నీ ఉదహరిస్తున్నారు? ప్రళయ స్థితి ప్రస్తుతం ఉన్నది మనం. దాని గురించి మనం స్టాంజా 1 అంతా చెప్పుకోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి వ్యక్త స్థితి ఎలాగా వస్తుంది? ఈ ప్రళయం సృష్టి స్థితిలోకి ఎలాగా రూపాంతరం చెందుతుంది? ఆ ప్రళయ స్థితినే మనం సృష్టి స్థితి అంటున్నాం. పేరు మారింది అంతే. పేరు ఎందుకు మారింది?
ఇక్కడంతా కనిపిస్తుంది, తెలుస్తుంది. అక్కడేమో ఏమీ తెలియలేదు, తెలుసుకోవడానికి ఎవడూ లేడు. ఇక్కడ తెలుసుకోవడానికి మనం అందరం ఉన్నాం. ఇది తేడా అంతే. ఈ రెండే తేడా తప్పితే ప్రళయ స్థితి అదే, సృష్టి స్థితి అదే. అక్కడ తెలుసుకునేవాడు లేడు, ఇక్కడ తెలుసుకునేవాడు ఉన్నాడు. ఈ తెలుసుకునేవాళ్ళు ఎలాగ బయటకొచ్చారు అది. ప్రళయంలో కలిసిపోయి ఉన్నవాళ్ళు మరి ఎవరు లేరంటున్నాం కదా! ఎవరు లేని వాళ్ళు, ఎవరు లేని నుంచి శూన్యముగా ఉన్నది దానిలో నుంచి. ఇయన్నీ ఎలాగ వచ్చినాయి? అన్న విషయం మనకు అర్థమవటం కోసం ఇటువంటియన్నీ మనకి మన ముందు ఉంచుతున్నారు. దానికి ఉదాహరణ ఒకటి ఆరాధనా పద్ధతులు ప్రారంభ దినాలు ఎలాగుండేవి. క్రమక్రమంగా ఎట్లాగా అంటే ఆ ప్రారంభ దినాల్లో ఒక్కదాన్నే స్పిరిట్ ఒక్క స్పిరిట్‌ని మాత్రమే, ఒక్క పరమాత్మని ఆత్మని మాత్రమే ఆ విశ్వాత్మ అన్న ఉద్దేశంలో సమస్తము ఆత్మకి సంబంధించిందన్న విషయంగా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. మొత్తానికి ఆధారం ఒక్కడే అన్న పాయింట్‌లో. ఇంకా తర్వాత ఈ సృష్టి ఎట్లాగా ఆవిర్భవిస్తుంది? ఎలాగా 1, 2 అనేకమవుతుంది. 1 అనేకం ఎలాగవుతుందో, ఇది క్రమక్రమంగా మిస్టరీ విడిపడేటప్పుడు కల్లా, ఆ రహస్యము తెలిసేటప్పుడు కల్లా, అంతకుముందు అది రహస్యంగా ఉంచబడింది. రహస్యంగా ఉండింది. మనకు తెలియలేదు. అవి క్రమక్రమంగా అవి ఆ రహస్యము బట్టబయలయ్యేటప్పుడు కల్లా, ఇక అప్పుడు బహుదేవతారాధన ఇట్లా వాటికి సంబంధించిన ఆరాధనా పద్ధతుల్లో ఇంకా ఎన్నెన్నో చేరటం జరిగింది. And the mystery was made manifest down to the last palmy days of Grecian art. ఇంకా ఈ మధ్య కాలంలో గ్రీకుల యొక్క కళ కళకి సంబంధించి అంటే చిత్రకళ గాని, ఇంకా రేఖా గణితానికి సంబంధించి ఒకటి మొత్తం ఎక్కడ రాశారు? తాళపత్రాల మీద. ఆ గ్రీకులు గ్రెషియన్ అంటే గ్రీకులు. డౌన్ టు ద డేస్ ఆఫ్ గ్రెషియన్ ఆర్ట్. Palmy days. At the dawn of the Christianity. క్రిస్టియానిటీ ఉదయించినప్పటి వరకు, ఉదయించే సమయం దాకా ఎక్కడ ఫోర్త్ రేస్ మొదలుపెట్టిన ఫోర్త్ రేస్ యొక్క 4వ మూల జాతికి సంబంధించిన అట్లాంటియన్ జాతికి సంబంధించిన ప్రారంభ దినాల నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడో ఒక చోట ప్రారంభించి మనం చెప్పుకోవాలి కదా. ఏదైనా ఒక విషయం చెప్పుకుంటే ఇదిగో ఇక్కడి నుంచి అండి, ఇదిగో ఇప్పుడు దాకా ఫలానా సంవత్సరం నుంచి ఫలానా దీని దాకా అన్నట్టుగా మనం 4వ మూల జాతికి సంబంధించిన ప్రారంభ దినాల నుంచి మొదలు పెట్టుకుని క్రిస్టియానిటీ ప్రారంభింపబడినటువంటి క్రిస్టియానిటీ ఉదయిస్తున్నటువంటి సమయం వరకు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అన్నది ఇక్కడ మనకి చెప్పబడుతుంది. డౌన్ టు ద లాస్ట్ పామీ డేస్ ఆఫ్ గ్రెషియన్ ఆర్ట్. అంటే తాళపత్రాల మీద చిత్రాలు వేయటం అంటే ఆ మిస్టరీకి సంబంధించిన ఏదైతే రహస్యముగా ఉంచబడ్డాయో విషయాలు, మనకి తెలియకుండా రహస్యంగా ఉంచబడ్డాయో సృష్టికి సంబంధించి, వాటిని నెమ్మదిగా సంకేతాలుగా, సంకేత రూపాలుగా ఒక కళలాగా దాన్ని చిత్రాలతో ఈ తాళపత్రాల మీద వేసే సమయం దాకా
ఆ తర్వాత ఇక పేపర్ వచ్చేసింది. ఇక మనకి 1600కి పేపర్ వచ్చేసింది. ప్రింటింగ్ అచ్చు యంత్రం వచ్చేసింది మనకి. ఇక పామి డేస్ పోయినాయి. అందుకే లాస్ట్ పామి డేస్ అంతే. అంటే తాళపత్రాల మీద వ్రాయడం అనేది ఇంకా ఆగిపోయింది. అప్పటి వరకు తాళపత్రాల మీద వ్రాయడం జరుగుతుండేది ప్రపంచవ్యాప్తంగా. ఎవరు ఏది గ్రంథస్థం చేయాలన్నా తాళపత్రాలే ఆధారంగా ఉండేది. ఇంకా ఎప్పుడైతే మనకు అచ్చు యంత్రం గూటెన్బర్గ్ అని ఆయన కనిపెట్టాడో, ఇంకా అక్కడి నుంచి ఇక పేపరు వాడటం మొదలైంది మనకి. కాగితం. కాబట్టి మనకి ఈ చివరగా ఉన్నటువంటి గ్రీకుల యొక్క ఆ కళారంగం ఏదైతే ఉందో, కళలతో అంటే చిత్రకళ ద్వారా సంకేతాలుగా ఎలాగ ఇచ్చారో ఆ తాళపత్రాల మీద అప్పుడు దాకా ఎట్ ది డాన్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎక్కడది అంతమైంది? క్రిస్టియానిటీ ప్రారంభమైన సమయం వరకు. అక్కడితో ఇక అవి ఆగిపోయినాయి. ఏం చెప్పుకుంటూ వచ్చారది? ద హెల్లెన్స్ అలోన్ హ్యాడ్ డేర్డ్. ఈ క్రిస్టియానిటీది వచ్చిన తర్వాత అప్పుడేం జరిగింది? హ్యాడ్ డేర్డ్ హెల్లెన్స్. హెల్లెన్స్ అంటే ఏన్షియంట్ గ్రీక్, ద కింగ్ ఆఫ్ హెల్లెన్స్. అంటే చక్రవర్తి అనమాట. ప్రాచీన గ్రీసు నుండి వచ్చిన వ్యక్తి. సూర్యకిరణం ప్రకాశించే కాంతి హెల్లెన్ ఇన్ గ్రీక్ మైథాలజీ. ద కింగ్ ఆఫ్ థియా at the mother end of Gulf of Ebol. అంటే పౌరాణిక గాథలకి సంబంధించిన హెల్లెన్స్ ఇక్కడ చెప్తున్నా. హెల్లెన్ అనేటప్పటికల్లా సౌర సంబంధంగా, సూర్యుడి సంబంధంగా. సన్ ఆఫ్ డెమ్క్లయన్, ద గ్రీక్ నోవహు. నోవహు అంటే ఈ ప్రళయం వచ్చినప్పుడు, ఆ ప్రళయం ముందున్నటువంటి సమస్త సృష్టి జీవులని జాగ్రత్త భద్రపరిచి, ప్రళయం అయిపోగానే అంటే జల ప్రళయం, అది ఉన్నంత కాలము వాటిని భద్రంగా దాన్ని ఓడలో, ఆ నౌకలో భద్రపరిచి వాటిని కాపాడుతూ, ఎప్పుడైతే ఈ జల ప్రళయం తీసిందో, అంటే ఆ జలమంతా వెళ్ళిపోయిందో, ఇక భూమి కనపడుతూ ఉందో, ఇక అప్పుడు ఆ భద్రపరచబడినటువంటి సమస్త సృష్టి జీవులకు సంబంధించిన మూలాలు, ఆ బీజాలు ఇంకా భూమి మీదకి వదలటం అన్నట్టుగా. అంటే అప్పుడు దాకా రక్షించిన వ్యక్తి నోవహు మన క్రిస్టియానిటీ ప్రకారం, అంటే పాత నిబంధన ప్రకారం నోవహు. అట్లా ఆ పద్ధతులు ఎవరు చేసినా కానీ అప్పుడు ఏమంటారు? గ్రీకు నోవహు అంటారు. గ్రీకుకి సంబంధించిన పౌరాణిక గాథ ఉందనుకోండి, ఆ గ్రీకు పౌరాణిక గాథలో ఈ మాదిరిగా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా జల ప్రళయం అది వర్ణిస్తారు. ఆ జల ప్రళయాన్ని వర్ణించినప్పుడు ఈ మొత్తాన్ని కాపాడుతూ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సృష్టి జీవజాలాన్ని కాపాడుతూ భద్రపరచబడే వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ తత్వం ఒకటి ఉంటుంది. ఆ తత్వాన్ని నోవహు అని వీళ్ళు ప్రత్యేకించి చెప్పారు పాత నిబంధన గ్రంథంలో, అంటే యూదు సంప్రదాయం ప్రకారం. దాన్ని ఆసరాగా చేసుకుని ఇక మిగతా పౌరాణిక గాథలు ఎక్కడున్నా కానీ దానికి తగ్గట్టుగా చేస్తే గ్రీకు నోవహు. గ్రీసు దేశంలో అయితే గ్రీకు నోవహు, భారతదేశం అనుకోండి ఇండియన్ నోవహు అన్నట్టుగా చెప్తారు. అది అలాగా. గ్రీకు పౌరాణిక గాథల ప్రకారం
అక్కడ నోవహు అని ఒక ఆయన ఉన్నాడు. నోవహుకి సమకాలీన నోవహు దాంతో సమానమైనటువంటి పేరుతో ఉన్నాయన. సన్ ఆఫ్ డెమ్కలియన్, ద గ్రీక్ నోవహు, అండ్ పైరా అండ్ grandson of the Titan Prometheus. He was the eponymous ancestor of all time Greeks called Hellenes in his honor. అందుకనే ఆ చక్రవర్తికి గౌరవ సూచకంగా ఆ పేరుతో మనం ఎట్లాగైతే భరతుడు అనే మన దేశాన్ని పరిపాలించాడు, అందుకని ఆయన పేరు మీదుగా భారతదేశం అని పేరు పెట్టాము అన్నట్టుగా అట్లా వచ్చింది. అదొక కథ మనకి. అంటే భారతదేశము అనే పేరు ఎలాగ వచ్చింది అన్నప్పుడు, భరతుడు అని ఒక కాలంలో ఆయన మొత్తం ఈ దేశం మొత్తాన్ని ఈ ప్రాంతం మొత్తాన్ని పరిపాలించాడు కాబట్టి ఆయన పేరు మీదుగా భారతదేశము అని పెట్టబడింది అన్నట్టుగా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది మనకి. అట్లాగే హెల్లెన్స్ అన్నది కూడా ప్రాచీన గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హెల్లెన్స్ గా మనం సంబోధిస్తూ ఉండటం జరుగుతుంది ఆయన గౌరవ సూచకంగా. The Hellenes alone had dared to rise publicly. Hellenes ఆయన కాలంలో ఏం చేశారు అప్పుడు? డేర్డ్ అంటే అంతవరకు స్పిరిట్ ఒక్కటే, అంత ఇంకొకటి మాట్లాడడానికి లేదు అన్నట్టుగా ఉన్న విషయం డేర్డ్. అది విగ్రహం కూడా లేదు, ఊహగానే. ఆయనకి విగ్రహం పెట్టడానికి పరిమితం చేయటానికి లేదేక అన్నట్టుగా. ఆయన పరిమితుడు కాదు, అపరిమితుడు. ఇందులో ఆయనకి ఒక రూపం లేదు, ఒక గుణం లేదు అన్నట్టుగా భావించి స్పిరిట్ ఆ పేరు కూడా మనం భావించడం కోసం, మనకి సౌకర్యం కోసం అది కూడా. లేకపోతే ఆ పేరు కూడా లేదు, మరి పేరున్నాయన ఆయన పేరు లేదు కదా. రూపం ఎలాగా లేదు, రూపం లేనప్పుడు పేరు లేదు, పేరు కూడా లేదు ఆయనకి. కానీ మనం పెట్టుకున్నాం పేరు. మరి మనం పేరు లేకుండా మనం పేరు లేకుండా వ్యవహరించడానికి మనకి సాధ్యపడే అంశం కాదు. ఎందుకంటే సృష్టిలో వ్యక్తమైన వాళ్ళం మనం. సృష్టిలో వ్యక్తమైన వాళ్ళం ఎవరైనా కానీ మనం వ్యవహరించడానికి, ఎందుకంటే అనేకత్వం వచ్చింది, ఇక్కడ భిన్నత్వం వచ్చింది, డ్యుయాలిటీ వచ్చింది. కాబట్టి మనం వ్యవహరించాలంటే ఒకళ్ళతో ఒకళ్ళం మనం పేర్లు కావాలి. కాబట్టి మనకి పేర్లు వచ్చేస్తున్నాయి. అందులో స్పిరిట్ అనే ఒక పేరు తెచ్చడం జరిగింది. వాస్తవంగా ఆ పేరు కాదు కదా ఆయన ఏమన్నా పెట్టుకున్నాడా? నేను స్పిరిట్ని, నేను పరమాత్మని, మొత్తానికి సంబంధించిన వాడిని అనేవి పెట్టలేదు ఆయన. మనం అనుకుంటున్నాం పరమాత్మ అని, పరబ్రహ్మం అని, లేకపోతే స్పిరిట్ అని. ఇట్లాగా ఆ సృష్టిలో చాలా దూరం వచ్చేసిన తర్వాత 4వ మూల జాతి కూడా అయిపోయింది. 4వ మూల జాతి అయిపోయిన తర్వాత వచ్చిన విషయం ఇది. అప్పుడు ఈ హెల్లెన్స్ అన్న ఆయన డేర్డ్, చాలా ధైర్యం చేశాడు అనమాట. తెగించి డేర్డ్ సాహసించాడు అనమాట. ఎంతో సాహసంతో, తెగువతో. ఎందుకంటే మరి వ్యతిరేకం కదా, ఒక రూపాన్ని అక్కడ పెట్టడం అనేది, రూపానికి పరిమితం చేయడం అనేది అది చాలా వ్యతిరేకమైన విషయం అన్నమాట. అటువంటి సమయంలో ద హెల్లెన్స్ అలోన్ హ్యాడ్ డేర్డ్ టు రైజ్ పబ్లిక్లీ an altar to the unknown God. ఒక బలిపీఠాన్ని, ఆల్టార్, ఒక దైవపీఠము, raised ceremonial religious structure.
ద టేబుల్ ఇన్ ఎ క్రిస్టియన్ చర్చ్ అట్ విచ్ ద బ్రెడ్ అండ్ వైన్ ఆర్ కాన్సక్రేటెడ్ ఇన్ కమ్యూనియన్ సర్వీసెస్. దాన్ని కూడా ఆల్టర్ అంటాం, బలిపీఠం అని. సమర్పింపబడేది ఎవరికి అంటే దైవానికి. అంటే దైవానికి బదులుగా ఇక్కడ ఏం చేశాము, ఆయనకు ఒక పీఠం ఏర్పాటు చేసి ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు అన్నట్టుగా. ఆయనది రూపం లేదు, ఆయనకు రూపముగానే వేరే లేకుండా ఆయన కూర్చోవటము అన్నట్టుగా. ఆయన కూర్చోడానికి అంటే వేకెంట్ సీట్ అని మనం గురుస్థానం అని చెప్పి ఖాళీ కుర్చీని పెడుతుంటాం. ఉత్తర దిశలో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఉత్తర దిశలో ఏం చేస్తాం, వేకెంట్ సీట్ అని పెడతాం. అది వేకెంట్ సీట్ అంటే ఎవరో ఒకళ్ళు కూర్చోవచ్చు కదా మనం, లేకపోతే ఎవరో ఒకళ్ళు కూర్చోడానికండి అదే అని చెప్పొచ్చు కదా. అట్లా చెప్పకుండా ఈ సమస్తానికి ఆధారమైన వాడు ఎవరున్నారో ఆయన కూర్చునేది అది. మరి ఆయన అంటే మనకు తెలియదు కాబట్టి ఇట్లా ఉంటాడని చెప్పడానికి లేదు, కాబట్టి కూర్చోడానికి మాత్రం ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టాం. అది ఒక పీఠాన్ని వేసి, ఒక పీఠను వేసి దైవపీఠంగా, ఒక ఆల్టర్, ఒక దైవపీఠంగా దాన్ని పెట్టి, దాన్ని ఎవరు చేశారు ఇంత ధైర్యంగా? హెల్లెనస్ అన్నాయన, ఈ గ్రీకు సంప్రదాయానికి సంబంధించిన వాడు, ప్రాచీన గ్రీకు సంప్రదాయానికి సంబంధించిన వాడు. ఎలోనే డైరెక్ట్ టు రైజ్ పబ్లిక్లీ, అందరూ దర్శించుకోవడానికి వీలుగా, అందరి కోసం అన్నట్టుగా పబ్లిక్ గా అనమాట. ఏదో రహస్యంగా అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా గొడవ చేస్తారేమో బయటకి చెప్తే, బయటవైతే. అందుకనే ఆయన అంతఃపురంలో, రాజా అంతఃపురంలో ఎక్కడో లోపలగా పెట్టుకోలేదు, మొత్తం 4 వీధుల కూడల్లో అన్నట్టుగా మొత్తం నగరానికి ఏదైతే ఉందో మధ్య కేంద్రం బిందువుగా ఏదైతే ఉందో ఆ స్థలంలో అందరూ చూడటానికి వీలుగా ఉండే చోట దీన్ని ఆ దైవపీఠము ఉంచే దాన్ని అక్కడ ఏర్పరచడం జరిగింది. పబ్లిక్లీ అన్ ఆల్టర్ ఆఫ్ టు ద యువర్ అన్నోన్ గాడ్. దైవం ఉన్నాడు, ఒక శక్తి ఉన్నది, కానీ తెలియబడేది కాదు. అది అన్నోన్ గాడ్. ఆల్టర్ టు ద అన్నోన్ గాడ్. అంతకుముందు స్పిరిట్ అనే మాత్రమే చాలా కాలం అలాగా నడిచింది. ఆ తర్వాత దాంట్లో ఉన్న రహస్యాలు కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఎవరో ఒకళ్ళ నుంచి అది బయలుదేరింది, కానీ ఆయన ఎవరో మనకు తెలియదు. అది బయట వ్యక్తమైనప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి వ్యక్తం కాకముందు ఉన్నవాడు కాబట్టి ఆయన మనకు తెలియబడేవాడు కాదు. కాబట్టి అన్నోవబుల్ గాడ్ అట్లా చెప్పుకుంటూ ఈ క్రమక్రమంగా ఏమైంది, దాని యొక్క ఎవల్యూషన్ ఆ సంకేతానికి సంబంధించి. ఎందుకంటే ఇది సంకేతంలో పరిణామ అభివృద్ధి గురించి ఈ రెండో భాగంలో ఇచ్చారు మనకు. ఆ భాగంలో ఈ విషయం కూడా చెప్తూ ఉన్నారు. సంకేత పరిణామాలు ఎట్లాగా అభివృద్ధి చెందిందో అదే పద్ధతి ఏ పద్ధతిలో సాగింది? అది సంకేత పరిణామాభివృద్ధి ప్రళయం నుంచి సృష్టి స్థితికి ఏ విధంగా మార్పు వస్తూ ఉంది. చీకటి సూర్యోదయం నెమ్మదిగా, అంటే చీకట్లు కొద్దిగా విచ్చుకుంటున్నాయి. ఆ చీకటి స్థానంలో కొద్దిగా వెలుగు తొంగి చూస్తోంది. అట్లా నెమ్మదిగా ఇక క్రమక్రమంగా చీకట్లు మొత్తం కరిగిపోయింది. చీకటి లేదు, పూర్తిగా వెలుగుతో నిండిపోయింది. అది ఆ సంధిలో, అంటే అది అట్లాగా పరివర్తన చెందే సమయంలో, ఆ క్రమంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా అది అభివృద్ధి చెందుతూ పూర్తిగా వెలుగుగా మారింది. చీకటి అనే ప్రళయము వెలుగు అనే సృష్టి స్థితిలోకి ఎట్లాగా మారింది, ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది అన్నదానికి, దాని యొక్క అనుగుణంగా, ఆ అభివృద్ధికి అనుగుణంగా ఇక్కడ మనం ఈ సంకేతాలు అంటే ఈ సృష్టికి సంబంధించిన సంకేతాలు. అవి సృష్టి ఆవిర్భావము, సృష్టి యొక్క
సృష్టికి సంబంధించి ఎవరైతే ఆధారంగా ఉన్నాడో ఈ సృష్టి యొక్క ఆవిర్భావము వీటికి సంబంధించినటువంటి సంకేతాలు, సృష్టి రహస్యాలకి సంబంధించిన సంకేతాలు కూడా అదే పద్ధతిలో, సృష్టి కూడా అదే పద్ధతిలో అభివృద్ధి చెందుతూ, క్రమ పరిణామంలో అభివృద్ధి చెందుతూ ఎలాగ వచ్చిందో అదే దామాషాలో, అదే పద్ధతిలో దానికి సంబంధించిన సంకేతాలు కూడా అభివృద్ధి చెందుతూ ఇలాగా వచ్చినాయి. అందుకని మొట్టమొదటగా స్పిరిట్ అన్నది మాత్రమే 4వ మూల జాతికి సంబంధించిన, అట్లాంటియన్ మూల జాతికి సంబంధించిన ప్రారంభ దినాల్లో స్పిరిట్ అన్న ఒక్కటే ఉన్న విషయాన్ని క్రమక్రమంగా, అసలు అప్పటికి ఆల్టరే లేదు, దైవ పీఠం అనేదే లేదు. అట్లా ఊహగా ప్రార్థించుకోవటమే కానీ, పూజ చేయటమే కానీ, ప్రత్యేకంగా ఒక స్థలం అంటూ కూడా లేకుండా అలాగా ఉండేది. ఇప్పుడు ఒక స్థలం, ఒక పవిత్రమైన స్థలం, ఆ పవిత్రమైన స్థలంలో ఒక పీఠము, దాన్ని దైవపీఠముగా, ఆల్టర్గా దానికో పేరు పెట్టి అక్కడ వర్షిప్ చేయటం, అక్కడ ఆరాధనలు చేయటం, పూజలు చేయటం. ఆ తర్వాత బలులు ఇవ్వటం, బలిపీఠంగా కూడా మారిపోయింది అది. వాట్ ఎవర్ Saint Paul may had in his profound mind when declaring to the Athenians that this unknown, ignorantly worshipped by them, was the true God announced by himself. That deity was not Jehovah. ఆ తర్వాత క్రమక్రమంగా ఏమైంది, క్రిస్టియానిటీ బలపడే కొలది, అంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ యూదు ఇది బలపడే కొలది, యూదు సంప్రదాయం ఒక పేరు వచ్చేసింది, యెహోవా, యెహోవా అన్న పేరు వచ్చింది. ఈ సెయింట్ పౌల్ ఎవరైతే ఉన్నారు అంటే క్రీస్తు శిష్యుల్లో ఒకడు, అపోస్టల్ పౌల్ ఆయన మే హ్యావ్ హ్యాడ్ ఇన్ హిస్ ప్రొఫౌండ్ మైండ్, అతని యొక్క, ఆయన అంతకుముందు ఒక రాజుగా ఉండి, సౌల్ అనే పేరుతో రాజుగా ఉండి క్రిస్టియానిటీకి పూర్తి వ్యతిరేకంగా ఉండేవాడు. క్రిస్టియన్ అంటే వాళ్ళని తరిమేయటము, చంపడం అట్లాగా చేస్తున్నాడు. హిట్లర్ ఎట్లాగైతే యూది జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి ఆయన ప్రయత్నించాడు, అట్లా సౌలను ఆయన అంతకు ముందు కాలంలో అట్లా చేశాడు. ఆయన తర్వాత మొత్తంగా మారిపోయాడు. క్రీస్తు శిష్యుడుగా, అంటే క్రీస్తు తదనంతరం, క్రీస్తు స్వర్గారోహణం తర్వాత అప్పటి వరకు 11 మందే ఉన్నారు. ఇంకొకడు జారిపోయాడు కదా, కుట్రపూరితంగా మోసం చేయడం వల్ల 11 మంది శిష్యులే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన చేరాడు క్రీస్తు తదనంతరం. ఈయన 12వ వాడిగా ఈయన్ని చేర్చుకోవడం జరిగింది, పౌల్ అన్నాయన. ఆయన have had in his profound mind, లోత గంభీరమైనటువంటి, గాఢమైనటువంటి, అంటే ఎక్కడ దాకా వెళ్ళాడు ఆయన, మొత్తం మూలాన్ని ఆయన దర్శించగలిగి, ప్రారంభాన్ని, క్రీస్తు తనలో క్రీస్తు తత్వము పట్ల తాను మేల్కొనటం జరిగేది. అక్కడి నుంచి ఈ మొత్తానికి సంబంధించిన ఆత్మతత్వంలో ఆయన మేల్కోవటం జరిగింది. అంత అనుభూతిగా ఆయన ఉండడం వల్ల, అటువంటి మనస్సుతో ఆయన ఉన్నాడు. ప్రొఫౌండ్ మైండ్ అంటే అత్యంత గంభీరమైనటువంటి, లోతైనటువంటి మనస్సు కలిగిన, ఎక్కువగా అనుభూతి చెందిన మనస్సు కలిగినటువంటి, దర్శించినటువంటి, ఆ లోతుల్లోకి వెళ్ళినటువంటి అటువంటి మనస్సు కలిగిన ఈ సెయింట్ పౌల్ have had in his profound mind when declaring to the Athenians that, అంటే ఈయన ఏం చేశాడు, ఈయన ఒక విషయం చెప్పాడు. ఏమని అంటే
అటువంటి మనసు కలిగినటువంటి ఆ సెయింట్ పౌలు ఏం చెప్పాడు అంటే మొత్తానికి సంబంధించిన వాడిని ఆయన అనుభూతి చెంది ఉన్నాడు. ఏకత్వ అనుభూతిలో ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన ఏం చెప్పాడు? ఏంటి డిక్లేర్ చేశాడు? డిక్లేరింగ్ టు ద ఎథీనియన్స్. ఈ ఎథీనియన్స్ ఎవరు? రిలేటింగ్ టు ఏన్షియంట్ ఆర్ మోడర్న్ ఏథెన్స్ ఆర్ ఇట్స్ పీపుల్. అంటే గ్రీకు రాజధాని ఏథెన్స్ అనే నగరం ఉంది కదా, ఏథెన్స్ నగరంకి సంబంధించిన వాళ్ళు అది ఎథీనియన్స్ అంటే ఏథెన్స్ నగరంలో ఉన్నవాళ్ళు ఎథీనియన్స్. Artists and philosophers. The period from the end of the Persian wars to the Macedonian conquest marked the zenith of the Athens and center of literature, philosophy and the arts. సో ఒకప్పుడు స్వర్ణయుగంగా ఉండింది ఈ కళలకి, అలాగే తత్వశాస్త్రానికి, అట్లాగే సాహిత్యానికి చాలా అత్యున్నతమైనటువంటి స్వర్ణయుగాన్ని చవి చూసింది కొంతకాలం ఆ ఏథెన్స్ నగరం. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అది? ద పీరియడ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద పర్షియన్ వార్స్, ఈ పర్షియా సంబంధించిన యుద్ధాలు, పర్షియన్ యుద్ధాలు అక్కడ అయిపోయిన దగ్గర నుంచి టు ద మెసడోనియన్ కాంక్వెస్ట్, ఈ మెసపోటేమియా వీటికి సంబంధించి గెలవడం వరకు, దాన్ని జయించడం వరకు కొంత పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ లో మార్పుడు ద జనిత్ అంటే ఉన్నత స్థితిగా అనమాట. జనిత్ అంటే మనం ఆకాశం, మనకు కనబడేంత దాకా ఆ పైన ఉన్నట్టుగా ఆ పాయింట్. నదీర్ అంటే అట్టడుగున పాతాళ లోకంలో ఎంత దిగువకి ఉందో చిట్ట చివర దిగువది నదీర్ అంటాం. అత్యున్నత స్థానంలో ఉన్న మనకి ఎంతవరకు మనకి తెలియబడుతుందో అక్కడ ఉన్నటువంటి ఊర్ధ్వ బిందువు అన్నట్టుగా అది జనిత్ అంటాం. అట్లా అంటే ఊర్ధ్వ బిందువు అంటే అంత ప్రముఖంగా ఈ లిటరేచర్ కానీ, సాహిత్యము, తత్వశాస్త్రము, అలాగే కళలు, చిత్రకళ, నాట్యము, శిల్పకళ ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన ఆ రోజుల్లో. Athenians that when declaring to the Athenians that this unknown ignorantly worshipped by them, అంటే ఎవరైతే తెలియబడకుండా ఉన్నారో, తెలియబడని వాళ్ళని మనం ఆరాధిస్తున్నాం. అన్నోన్ ఇగ్నోరెంట్లీ వర్షిప్డ్ బై దెమ్ అంటే ఆయన తెలియబడేవాడు కాదు. ఈ తెలియబడేవాడిని ఎవరు పూజిస్తున్నారు? ఇగ్నోరెంట్లీ అంటే అజ్ఞానముతో. ఇగ్నోరెంట్లీ వర్షిప్డ్ బై దెమ్. దిస్ అన్నోన్ అంటే తెలియబడేవాడు ఎవడైతే లేడో, తెలియబడేది కాదని మనం ఏదైతే అనుకుంటున్నామో తెలియబడని వాడు, ఈ తెలియబడని వాడిని ఎవరు వర్షిప్ చేశారు? ఇగ్నోరెంట్లీ వర్షిప్డ్ బై దెమ్ అంటే ఎథీనియన్స్. దట్ వాస్ ద ట్రూ గాడ్ అనౌన్స్డ్ బై హిమ్సెల్ఫ్. దట్ డైటీ వాస్ నాట్ యెహోవా. దాన్ని తర్వాత వాళ్ళు యెహోవా అనే పేరు పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ఈయన ఏమంటాడంటే సెయింట్ పౌల్, ట్రూ గాడ్ అనౌన్స్డ్ బై హిమ్సెల్ఫ్. అంటే అయితే ఆయన అనౌన్స్ చేసినటువంటి, ఆయన ప్రతిపాదించినటువంటి దైవము యెహోవా అన్న పేరుతో కాకుండా వాస్ నాట్ యెహోవా. హోలీ ఆఫ్ హోలీస్ లో భాగంలో కూడా, అంటే 3వ భాగంలో మనకు హోలీ ఆఫ్ హోలీస్ వస్తుంది. అదొక చాప్టర్, అదొక అధ్యాయం. దాంట్లో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది అని బ్రాకెట్ లో మనకి చెప్పడం జరిగింది. హోలీ ఆఫ్ హోలీస్ అంటే ఏంటి? దీనికి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. ఓకే.
ఇదంతా ఏంటనమాట, ప్రళయము, సృష్టి స్థితి ఈ రెండిటి మధ్యన ఊయల ఊగినట్టుగా అనమాట. అట్లా సాగుతుంది. ప్రళయమే సృష్టి స్థితిగా ఉంది, సృష్టి స్థితే ప్రళయముగా ఉంది. కాకపోతే ఆ 25 అన్నది తేదీ దగ్గర ఉంటే తేదీ అయింది, అది సంవత్సరం దగ్గర ఉంటే సంవత్సరం అయింది. అది ఈ ప్రళయ స్థితిలో ఉంటే దాన్ని ప్రళయం అన్నాము, సృష్టి స్థితిలో ఉంటే సృష్టి స్థితి అన్నాము. అంతే, 25 అట్లాగా వాళ్ళ డేట్కి సంబంధించింది, సంవత్సరానికి సంబంధించింది ఎలాగైతే ఒకటిగా ఉన్నాయో అట్లాగే. కాకపోతే అక్కడ తేడా ఏంటి వచ్చింది, ఒకటేమో తేదీ దగ్గర ఉంది, ఒకటేమో సంవత్సరం దగ్గర ఉంది. అట్లాగా మనకి అది ఎక్కడుంటే ఏ ప్లేస్ లో ఉంటే అది, అంటే ఏ ప్లేస్ లో ఉందంటే దాన్ని ఆధారం చేసుకుని మిగతా అన్ని వచ్చినాయి, దీన్ని ఆధారం చేసుకుని మిగతా అన్ని వచ్చినాయి. తేదీని ఆధారం చేసుకుని కదా మనకి సంవత్సరాలు ఇవన్నీ వచ్చినాయి. బ్రహ్మ దాకా వెళ్ళాం మనం. ఎట్లా, ఒక రోజుని ఆధారం చేసుకుని, మన యొక్క ఒక రోజుని ఆధారం చేసుకుని ఆ రోజు వారము, నెల, సంవత్సరము వచ్చింది మనకి. అక్కడి నుంచి అలా బ్రహ్మాయుర్దాయం దాకా వెళ్ళాం. కాబట్టి రోజు అన్నప్పుడేమో ఇట్లా వ్యక్త సృష్టిగా ఉంది, మనకు తెలిసేటట్టుగా పగలుగా అన్నట్టుగా సృష్టి స్థితిగా ఉంది. సంవత్సరము అన్నది అది ప్రళయ స్థితిగా, మొత్తం కలిసిపోయిన స్థితిగా అది ఉన్నది. ఈ తేదీలన్నీ కలిసిపోయి ఆ సంవత్సరంలో ఉండిపోయినాయి. ఆ సంవత్సరంలో నుంచే ఒక్కొక్క తేదీ బయటపడుతుంది. ఇక్కడ ఇవాళ 25 బయటకు వచ్చింది, రేపు 26 బయటకు వస్తుంది. 26 ఎక్కడుంది, ఆ 25లోనే ఉంది. ఆ సంవత్సరం అనే ఆ సంవత్సరం ఉన్న ప్లేస్ లో ఏదైతే ఉందో 25, ఆ 25లోనే ఈ తేదీ కూడా ఉంది. ఇవాళ 25 వచ్చింది, నిన్న 24 వచ్చింది, రేపు 26 వస్తుంది. 26 కూడా దాంట్లో నుంచే వస్తుంది. అట్లాగా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనకి తెలియబడుతున్నాయి. ఇవన్నీ ఆ ప్రళయంలో ఉన్నవే నెమ్మదిగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ సంవత్సరంలో ఉన్నవే ఒక్కొక్క రోజు ఇక్కడ మనకి వ్యక్తమవుతూ ఉంది. ఆ సంవత్సరము ఈ రోజులు మొత్తాన్ని తన గర్భంలో దాచుకుని ఉంది. ఆ గర్భంలో నుంచి ఒక్కొక్కటి ప్రసవిస్తుంది ఒక్కొక్క రోజుని. అట్లా మనం అర్థం చేసుకోవాలి సృష్టి, ప్రళయము ఈ రెండిటికి సంబంధించి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.